నమస్తే, నేను సుజాత. వెల్కమ్ టు మాస్టర్ కీ టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం. ఇక డీటెయిల్స్ చూస్తే, ఏపీ మంత్రి రోజా కుటుంబ సభ్యులపై వైసీపీ కౌన్సిలర్ తీవ్ర ఆరోపణలు చేశారు. పుత్తూరు మున్సిపల్ చైర్మన్ పదవి కోసం రోజా సోదరుడు కుమారస్వామి రెడ్డికి 40 లక్షలు చెల్లించినట్లు పుత్తూరు 17వ వార్డు కౌన్సిలర్ భువనేశ్వరి ఆరోపించారు. ఇప్పటికే డబ్బులు తిరిగి చెల్లించకపోగా చైర్మన్ పదవి ఇవ్వలేదన్నారు. ఈ విషయంలో రోజా స్పందించడం లేదని మండిపడ్డారు. సీఎం జగన్ తనకు న్యాయం చేయాలని కోరారు. తీసుకొని ఎలక్షన్ అయిన తర్వాత వేరే వాళ్ళకి మార్చారు, చైర్మన్ సీట్ వేరే వాళ్ళకి మార్చారు. ఏదన్నా ఈ విధంగా చేశారు, మమ్మల్ని ఈ విధంగా ఇస్తా అని చెప్పి వేరే వాళ్ళకి చేశారంటే రెండోసారి ఇస్తాను, 2 ఇయర్స్ తర్వాత ఇస్తా అని చెప్పారు. తర్వాత 2 ఇయర్స్ తర్వాత తిరిగితే 2.5 సంవత్సరం తర్వాత ఇస్తా అన్నారు. మళ్ళీ 2.5 సంవత్సరం మళ్ళీ తిరిగాను, మళ్ళీ 2.5 సంవత్సరం తిరిగితే ఇంక లేదు, ఎలక్షన్ తర్వాత ఇస్తామన్నారు. అన్న ఇంకా చెప్పిన డిమాండ్లన్నీ అయిపోయినాయి అన్న, టైం అంతా అయిపోయింది, వద్దున నాకు ఎలక్షన్ తర్వాత అయితే నాకు అవసరం లేదు, మా అమౌంట్ మాకు ఇప్పించేయండి అని, దయచేసి ఇప్పించేయండి అని అడిగాను అన్న. నేను అడిగితే ఈరోజు రేపు ఈరోజు అయిపోతుంది, ఈరోజు 2 నెలలు టైం అడిగాడు. 2 నెలలు టైం ఇచ్చాము, 2 నెలలు తిరిగాము. 2 నెలల తర్వాత కూడా మళ్ళా తిరిగితే ఉన్నామ్మా ఇస్తాము, ఇప్పుడే కదా చెప్పినావు నువ్వు, ఇంకొక నెల పట్టిన రేపు డబ్బులు రెడీ చేసేదానికి అన్నారు. తర్వాత మేడంకి రిక్వెస్ట్ పెట్టుకున్నాను, మెసేజ్ పెట్టాను. మెసేజ్ పెడితే మేడం నాకు చైర్మన్ ఇవ్వకపోతారు, నా అమౌంట్ అన్నా నాకు ఇప్పించేయండి, ఇంకా వద్దు మేడం ఊర్లో అంతా విలువపోతుంది మాకు అని చెప్పాను. చెప్తే మేడం గారు చూసి గమనైపోయారు. ఈ నెల 25న ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి పర్యటన ఏర్పాట్లు ఘనంగా నిర్వహించాలని ఏపీ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ పిలుపునిచ్చారు. ఏలూరు నగరంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో పద్మశ్రీ మాట్లాడుతూ, తనకు రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి చూపిస్తారా అంటూ వైఎస్ షర్మిల సవాల్ను వైఎస్ఆర్సీపీ నాయకురాలు స్వీకరించే దమ్ముందా అని ప్రశ్నించారు. కావాలంటే చేయవలసినటువంటి కార్యాచరణ గాని అన్నిటినీ కూడా కూలంకషంగా తెలుసుకుంటూ అందరితో మమేకమవుతూ 5వ తారీఖు ఉదయం 10 గంటలకు కాకినాడలో సూర్యకళా మందిరంలో అమలాపురం పార్లమెంటు, కాకినాడ పార్లమెంటు, అదేవిధంగా రాజమండ్రి పార్లమెంటుకు చెందినటువంటి నాయకులు, కార్యకర్తలతో కలిసి విషయాలన్నీ తెలుసుకోవటం, సూచనలు చేయటం జరుగుతుంది. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు ఏలూరులోని ఒక ఫంక్షన్ హాల్లో ఇక్కడ ఉన్నటువంటి ఏలూరు పార్లమెంటు సంబంధించినటువంటి నాయకులు, అదేవిధంగా నరసాపురం పార్లమెంటుకు చెందినటువంటి నాయకులు, కార్యకర్తలందరితో కూడా కలిసి వాళ్ళను ఉద్దేశించి క్యాడర్తో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. ముఖ్య ఉద్దేశం కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేసుకోవటం, రాష్ట్రంలో జిల్లాల వారీగా ఉన్నటువంటి సమస్యలన్నిటినీ కూడా అవగాహన చేసుకుని ఆ సమస్యల పైన పోరాటం చేయటం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా గత 9.5 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా విభజన హామీలు తీసుకురావటంలో వైఫల్యం చెందాయి. కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యత చూపిస్తా ఉంటే రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా 2014 నుంచి ప్రజల్ని మోసం చేస్తూ పరిపాలన చేస్తా ఉన్నాయి. వీటి గురించి మా నాయకురాలు షర్మిల గారు 21వ తారీఖున పదవీ బాధ్యతలు తీసుకున్న రోజున అటు చంద్రబాబు నాయుడు గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించినందుకు జగన్మోహన్ రెడ్డి తొత్తులు బయటకు వచ్చి నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. నోరు అదుపులో పెట్టుకోవాలి అని చెప్పి వాళ్ళకి సూచన చేస్తా ఉన్నాం. నీలో ఎంత రాజశేఖర్ రెడ్డి గారి రక్తం ఉందో, మరి ఆనాడు నువ్వు జైలుకు వెళితే, అది కూడా ప్రజా పోరాటాలు చేసి ఉద్యమాలు చేసి ప్రజల కోసం జైలుకి వెళ్ళలేదు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఆర్థిక నేరాలకు పాల్పడటం వల్ల మీరు జైలుకి వెళ్ళటం జరిగింది. ఆ 16 నెలల కాలంలో కూడా మీరు నంద్యాల పట్టణంలో క్రైమ్ అరికట్టడంలో అధికారులు విఫలమయ్యారని మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా భూమా మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నంద్యాలలో హత్యలు, రేపులు జరుగుతున్నాయని, అసలైన నిందితులను పట్టుకోవడంలో అధికారులు విఫలమవుతున్నారని అన్నారు. శిల్పా వెంచర్లో మైనర్ బాలిక అనుమానాస్పదంగా మృతి చెందిన ఎమ్మెల్యే స్పందించకపోవడం దారుణమని విమర్శించారు.
ఈ రోజు కొంతమంది మాట్లాడడం మీడియాలో గానీ అంతా జరిగింది, అమ్మాయిని రేప్ చేసి చంపారు అని చెప్పేసి ఒక అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కానీ దాని మీద ఇప్పటి వరకు డిపార్ట్మెంట్ వాళ్ళు ఎందుకు స్పందించడం లేదు? అంటే ఎవరిని ప్రొటెక్ట్ చేయడానికి దాని గురించి మాట్లాడుతున్నారు కూడా ఈ రోజు పోలీసు వారు అందరూ కూడా దానికి సమాధానం చెప్పాలి. ఈ రోజు లోకల్ ఎమ్మెల్యే కూడా దాని మీద స్పందించి ఆ బాధిత కుటుంబాలకి న్యాయం జరిగే విధంగా ఈ రోజు ఎవరైతే బాధ్యులు ఉంటే వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలని కూడా ఈ రోజు డిమాండ్ చేస్తున్నాం. గతంలో కూడా చూసుకున్నాం, వీళ్ళే ఈ రోజు శిల్పా కుటుంబం ఈ రోజు క్రైమ్ ని ప్రోత్సహిస్తుందనే దానికి ఉదాహరణలు కూడా ఉన్నాయి. గతంలో కూడా సురేంద్ర గారిని కానిస్టేబుల్ ని హత్య చేస్తే ఇప్పటి వరకు కూడా మొదటి ముద్దాయిని ఇంకా పట్టుకోలేదు. వాళ్ళు ఇంకా కొంతమందిని అరెస్ట్ చేసిన వాళ్ళు ఇప్పటికి బయటకు వచ్చి ఓపెన్ గా తిరుగుతా ఉన్నారు. అలాగే అబ్దుల్ సలాం కుటుంబానికి ఏం న్యాయం చేశారని లొకేషన్ ఇక్కడికి వచ్చినప్పుడు ప్రశ్నించినా కూడా దాని మీద ఎటువంటి సమాధానం లేదు. మొన్న కూడా చూసుకుంటే వైఎస్ఆర్సీపీ కి సంబంధించిన వాళ్ళు బెదిరించారని చెప్పి ఒక అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పి కూడా ఈ రోజు జరుగుతా ఉన్నాయి. ఎక్కడ చూసినా కూడా ఈ రోజు శిల్పా కుటుంబం వచ్చినప్పటి నుంచి వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నంద్యాలలో విపరీతంగా ఈ రోజు క్రైమ్ జరుగుతా ఉన్నాయి. అలాగే మొన్న 4 సంవత్సరాల నుంచి అభివృద్ధి మీద చర్చకి రావాల్సిందిగా శిల్పారావి గారిని డిమాండ్ చేస్తుంటే మొన్న ఆయన స్పందించడం జరిగినట్టుంది, చర్చకు సిద్ధమని. రమ్మనండి, ఎప్పుడు వస్తాడో చర్చకి, దాని మీద తెలుగుదేశం పార్టీ తరఫున మేమేం డెవలప్మెంట్ చేశాం. కారుణ్య నియామకాలు వెంటనే చేపట్టాలని పెండింగ్లో ఉన్న జిల్లా పరిషత్ జూనియర్ అసిస్టెంట్ కార్య నియామకాలను చేపట్టే వారిని ఆదుకోవాలని రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన పలువురు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో యాదాద్రి భువనగిరి జిల్లా భావేష్ మాట్లాడుతూ న్యాయం చేయాలని కోరారు. 2016లో కారుణ్య నియామక ద్వారా కల్పించే ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్నామని, డిగ్రీ పీజీ పూర్తి చేసిన బీమాకు తమకు ఉద్యోగాలు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మా అర్హతల ప్రకారం మాకు చనిపోయారు. అప్పటి నుంచి 8 years నుంచి నేను జాబ్ కోసం వెయిట్ చేస్తున్నాను. ప్రతిసారి 8 years నుంచి నేను దిగని చూడలేదు. మా దగ్గర రిజిస్ట్రేట్ గారు, మంత్రి గారి దగ్గరికి, కేటీఆర్ కేసీఆర్ దగ్గర కంటే మాకు అపాయింట్మెంట్ వెళ్ళలేదని ట్రై చేస్తున్నాను. మన ప్రజావాణి అంటారు కదా కార్పొరేట్లో, మా ప్రజావాణి కూడా వెళ్ళి చాలాసార్లు అప్లికేషన్ వచ్చాను. నా దగ్గర అప్లికేషన్ ఉన్నాయి. తర్వాత మళ్ళీ నాకు ఆర్థిక పరిస్థితి, నేను మా ఇంట్లో నాకు కుటుంబ పెద్దలు ఎవరు లేదు, అమ్మ లేదు, నాకు లేదు. ఎంత పాఠశాలకి అంటే 7 జిల్లాలకి మాలాంటి అభ్యర్థుల్లోనే 7 జిల్లాలకి ఉద్యోగాలు ఇచ్చి మిగతా జిల్లాల అభ్యర్థులు చాలా దారులు సార్. వ్యవసాయ పాఠశాలకి ఇంతకుముందు ఎప్పుడు అలా చూడలేదు. జిల్లా పరిషత్కి సంబంధించిన 7 జిల్లాల్లో మాత్రం గత గవర్నమెంట్ లో జిల్లా పరిషత్ కార్యనిర్వాహక అభ్యర్థులు కూడా ఇచ్చారు. మిగతా జిల్లాల వారిని వదిలేశారు. మేమంతా ఎంత అన్యాయం గురయ్యామో మీకు ఇంకా ఎలా చెప్పాలని అర్థం కాదు. మేము ప్రత్యేకంగా ఏదో ప్రైవేట్ ఉద్యోగం వదిలేసి మాకు ఉద్యోగం వచ్చేసరికి మా ఊరు వెళ్ళిపోయాను. సో అక్కడ ఆ ఉద్యోగం కోల్పోయారు. ఇంకా ఈ ఉద్యోగం రావట్లేదు. ఈ దారుణమైన పరిస్థితి, చాలా ఇబ్బందికర. బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో అవకాశం ఇస్తానంటూ తన నుంచి లక్షలు వసూలు చేశారని ప్రముఖ యాంకర్ నటి స్వప్న చౌదరి ఆరోపించింది. ఈ విషయంపై జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించానని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో తెలిపింది. బిగ్ బాస్ షోలో పాల్గొనేందుకు అవకాశం ఇస్తానంటూ తన నుంచి లక్షలు వసూలు చేశారని, తనలాగే చాలా మంది మోసపోయారని, ఇలాంటి మోసకారులను మాటలు నమ్మొద్దనన్నారు. బిగ్ బాస్ టీం వాళ్ళు కానీ మా టీం వాళ్ళు కానీ ఎవరు నన్ను మోసం చేయలేదు. సో మీ 2 క్వశ్చన్స్ కూడా ఆన్సర్ ఉంది. నేను అసలు హైదరాబాద్ షిఫ్ట్ అయిందే కేవలం బిగ్ బాస్ అనే ఆ షోకి వెళ్ళడం కోసం. సో ఆఫ్ స్క్రీన్ లో నేను దాదాపుగా 2013 నుంచి ఇప్పుడు 2024 వరకు 3000కి పైగా నేను షోస్ చేశాను ఒక యాంకర్ గా. సో నేను అనేదాన్ని ఆన్ స్క్రీన్ కి కొత్తగా అవ్వచ్చు. ఒక మూవీ హీరోయిన్ గా 3 మూవీస్ చేశాను, అందులో 2 మూవీస్ రిలీజ్ అయ్యాయి. నేను అనేదాన్ని బయట ప్రపంచానికి తెలియాలి అని అంటే, నాకంటూ ఒక పేరు గుర్తింపు రావాలి అని అంటే నాకు కావాల్సింది బిగ్ బాస్. సో బిగ్ బాస్ సీజన్ 8, 9, 10 నేను వెళ్ళేంత వరకు నాకు ఎంతవరకు అవకాశం ఉంటే నేను అంతవరకు ప్రయత్నిస్తాను. సో టాలెంట్ ఉంటే ప్రతి ఒక్కరు కూడా బిగ్ బాస్ ఏంటంటే ఒక మన ఇండస్ట్రీ అనగానే ఎవరు నమ్మరు, రావడానికి కూడా మన పేరెంట్స్ కూడా సపోర్ట్ చేయరు. ఎందుకంటే రాజు లాంటి వాళ్ళు ఉండడం వల్లనే. అండ్ లాస్ట్ ఏంటంటే బిగ్ బాస్ నీ ఒక పేరు, ఒక బ్రాండ్ ఉన్న పేరుని వాడుకుంటూ
చాలా మంది ఆర్టిస్టుల దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు రాజు. కానీ మాకు పర్సనల్ గా ఫోన్ చేస్తున్నారు. ఇప్పుడు సప్నా చౌదరి గారు ఎలా అయితే ఫోన్ చేసి మాకు చెప్పారో, బయటికి రమ్మంటే అమ్మాయి ఉండి తను బయటికి వచ్చి తన ఆవేదన తెలుసుకుంటుంది. అంటే ఒక డబ్బు విషయం కాదండి, ఇక్కడ మోసపోవడం, డబ్బుతో పాటు మోసపోవడం. మనకు ఆ కళని నిర్మించుకోవడానికి ఉన్న బిగ్ బాస్ ఒక మంచి ప్లాట్ఫామ్ అని గుడ్డిగా నమ్మేస్తున్నాం. మనం ఏం చెప్తున్నామో అది నమ్మేసి వెళ్తున్నాం, డబ్బులు అడగానే ఇస్తున్నాం, కానీ అక్కడ న్యాయం జరగడం లేదు రాజు లాంటి వల్ల. అందుకోసమే చాలా మంది ఫోన్ చేసి చెప్తున్నారు కానీ ముందుకు రావడం లేదు. నాది ఒకటే విజ్ఞప్తి ఏంటంటే, ఎవరెవరి దగ్గర రాజు అనే వ్యక్తి అడిగారో డబ్బులు, ప్లీజ్ బయటికి రండి, మీరు కూడా దాన్ని అదే చేసే దానాన్ని బయట పెట్టండి. కాకినాడ ప్రభుత్వాసుపత్రి ఎదురుగా ఉన్న ప్రగతి భవన్లో డ్రైనేజీ డివిజన్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. డ్రైనేజీ డివిజన్ కార్యాలయంలో స్వచ్ఛంద పదవి విరమణ చేసిన పలివేల త్రిమూర్తులకు రావాల్సిన పింఛన్ బకాయిల నిమిత్తం డ్రైనేజీ డివిజన్ ఈఈ కొడాలి ఏడుకొండలు, జూనియర్ అసిస్టెంట్ కొల్లాటి స్వాములు 16,000 రూపాయలు డిమాండ్ చేయడంతో ఆయన అధికారులను ఆశ్రయించాడు. దీంతో వారు దాడులు చేసి లంచం తీసుకుంటున్న ఏడుకొండలు స్వామిలను పట్టుకున్నారు. ఖమ్మం జిల్లా వైరాలోని సోషల్ వెల్ఫేర్ గురుకుల కళాశాలలో పాముకాటుకు గురైన ఇంటర్ విద్యార్థిని కొంగలి ప్రసన్నకు మెరుగైన వైద్యం అందించాలని డివైఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కళాశాల ముందు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా కళాశాల పరిసర ప్రాంతాలను పరిశీలించారు. కళాశాలలో పేరుకుపోయిన చెత్త చెదారంతో ఉన్న చెట్లను తొలగించాలని, కళాశాలలో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఒక విద్యార్థిని భోజనం చేస్తూ డైనింగ్ హాల్ నుంచి మళ్ళీ తన ఉన్న రెసిడెన్షియల్ అంటే ఉంటున్న ప్రాంతానికి వస్తున్న సందర్భంలో, నడుచుకుంటూ వస్తున్న సందర్భంలో అక్కడ పాము కాటుకి గురైన సందర్భం నిన్న జరిగింది. ప్రధానంగా ఈరోజు సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ హాస్టల్స్లో కావచ్చు, గురుకులాల్లో మొత్తం కూడా అధికారుల పర్యవేక్షణ లేకపోవడం, అట్లనే అక్కడ స్థానికంగా ఉన్న ప్రిన్సిపల్స్ పూర్తిస్థాయిలో పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా వైరా రెసిడెన్షియల్లో కూడా చూస్తే అక్కడ ఆ చెట్లు కానీ ఒక రకంగా అది పేరుకి గురుకులాలే కానీ లోనకి వెళ్ళిన తర్వాత మొత్తం కూడా ఒక అడవిలాగా ఉన్న సందర్భం ఉంది. అది గత అనేక సంవత్సరాల నుంచి కూడా అట్లనే ఉంది. మేము ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ ఇతర అనేక ప్రజా సంఘాలుగా గత అనేక సంవత్సరాల నుంచి చెప్తా ఉన్నాం. అయినా కానీ ఎవరు కూడా ప్రభుత్వంలో కూడా ఇలానే హరితహారం మొక్కలని చెప్పి అన్నీ ఒక దగ్గర వేసి చెత్తా చెదారం ఉండటం వల్ల కూడా పాములు చాలా తిరుగుతున్నాయి. కాబట్టి విద్యార్థులు పాము కాటికి, తేలు కాటికి బలవుతున్నారు. ఇక్కడ ప్రథమ చికిత్స చేసుకోవడానికి కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో వసతులు లేనందున ఖమ్మం తీసుకుపోవాల్సి వస్తుంది. ఖమ్మం తీసుకెళ్లే మార్గ మధ్యంలోనే కూడా ఏమన్నా కావచ్చు. అందుకని విద్యార్థులని సరిగైన పద్ధతుల్లో ఇక్కడ ఉండేటట్టు చూడాలని, వాళ్ళకి మౌలిక వసతులు కల్పించాలని చెప్పి మేము ప్రత్యుష గారిని కోరటం జరుగుతుంది, కలెక్టర్ గారిని కోరటం జరుగుతుంది. ప్రత్యుష గారు ఇంతవరకు కూడా పాము కాటికి గురైన విద్యార్థిని పలకరించడం కానీ, కనీసం వచ్చి చూడటం కానీ, విజిట్ చేసి ఇక్కడ ఎలా ఉందో పరిస్థితులను చూడటం కానీ ఇంతవరకు చేయలేదు. 2024లో ప్రభుత్వం 100 గజాల స్థలం నాకు కేటాయించిందని, దానిని ఖమ్మం నగరంలో వైరా రోడ్డులో టీఆర్ఎస్ నాయకులు అక్రమంగా తన 100 గజాల స్థలాన్ని ఆక్రమించుకున్నారని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఉద్యమకారుడు పాలకుర్తి కృష్ణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిసి విన్నవించుకున్నారు. ఈ విషయంలో తుమ్మల నాగేశ్వరరావు సానుకూలంగా స్పందించారని వెల్లడించారు. ఈ సందర్భంగా పాలకుర్తి కృష్ణ మాట్లాడుతూ, టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న మంత్రి అండదండలతో మమ్మల్ని బెదిరించి దొంగపత్రాలు సృష్టించి కబ్జా చేశారని అన్నారు. జ్యోతి అండి, 2004లో నాకు కన్జ్యూమర్ కోర్టు దగ్గర గవర్నమెంట్ నాకు 100 గజాల స్థలం ఇచ్చింది. దాన్ని జశ్వంత్ అనే వ్యక్తి ఒక స్టేర్ కట్టిన తర్వాత ఆ ప్లాట్ని కబ్జా చేయడం, మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాము. పాలకుర్తి కృష్ణ, తెలంగాణ ఉద్యమకారుని. మేము తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అనేక పోరాటాలు చేసాం. కేసీఆర్ గారి దగ్గర మేము ఉద్యమాలు జాయిన్ అవ్వడం జరిగింది. ఆ క్రమంలో 2004లో మాకు ఒక 100 గజాల స్థలాన్ని కన్జ్యూమర్ కోర్టు వైరా రోడ్డు ప్రాంతంలో 2004లో మాకు ఇవ్వడం జరిగింది. అట్టి ప్లాట్లో మేము అక్కడ మైసమ్మ గుడి నిర్మాణం ఉండే, మైసమ్మ గుడిని పెట్టుకొని పూలు, కొబ్బరికాయల వ్యాపారం చేసుకుంటూ జీవనాలు కొనసాగిస్తున్న సమయంలో
2018లో మేము ఒక ఇల్లు కట్టాము ఆ ఫ్లోర్ తర్వాత ఈ వెనకాల మాకు స్థలం ఉందని చెప్పి వాళ్ళు కట్టుకోవడం మొదలుపెట్టారు. బిక్కసాన్ చేసేవంతు సేవానారాయణ, అదేవిధంగా అంజిరెడ్డి. సరే వాళ్ళు కార్పొరేటర్లు అంతా ఒకే పార్టీలో ఉన్నాం, కలుసుకుంటూ పనిచేస్తున్నప్పుడు కట్టుకుంటా వెనకాల మా కంటిన్యూగా చేసి దాన్ని మా బిల్డింగ్ కూడా అటాచ్ చేసి నువ్వు ఇస్తావా సస్తావా లేకపోతే నువ్వేంట్రా ఇక్కడ మీరేంటి మీ పెత్తనం ఏంటని బెదిరించి కేసులు పెట్టడం, అదే మన మాజీ మంత్రి దగ్గర పిలిపియటం అలాంటి. అస్సాంలో రాహుల్ గాంధీ దేవాలయంలోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంపై కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. మంచిర్యాల పట్టణంలోని పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ కౌన్సిలర్లు, నాయకులు, జగదీష్ బాబురావు, మహిళా నాయకురాలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అయోధ్యలో రాముడికి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే ఆ రోజు బాబ్రీ మసీదులో పివి నరసింహరావు గారు ఉన్నప్పుడే తీర్పు రావడం జరిగింది. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కూడా అందరూ కూడా హిందువులు కూడా మద్దతు జరుగుతుంది. మీరు కేవలం మద్దతు రాజకీయాలు పక్క పెట్టి మీరు రాహుల్ గాంధీ గారి భారత్ జోడో న్యాయయాత్రను అడ్డుకోవాలి. రాహుల్ గాంధీ గారు ప్రజలకు వెళ్లొద్దని మీరు చూస్తే ఖబర్దార్ తప్పకుండా కూడా రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెజార్టీ తోటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుంది. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు. ఈ చీప్ ట్రిక్లు మానుకోవాలని చెప్పి బీజేపీ నాయకులను, మోడీ గారిని మేము కాంగ్రెస్ పార్టీ నుంచి హెచ్చరించడం జరుగుతుంది. పెద్దలు ప్రేమసాగర్ గారి నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లకు, నాయకులకు, మహిళా సోదరి సోదరులు అందరికీ కూడా పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది. మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు, మా అందరి ప్రియతమ నాయకులు మరియు ఎమ్మెల్యే పెద్దలు ప్రేమసాగర్ రావు గారు, డీసీసీ అధ్యక్షులు శ్రీమతి సురేఖ మేడం గారి ఆదేశాల మేరకు ఈరోజు మంచిర్యాల పట్టణంలో కొవ్వొత్తులతోటి శాంతి ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ శాంతి ర్యాలీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాహుల్ గాంధీ గారు ఏదైతే తలపెట్టిండో భారత్ జోడో న్యాయ యాత్ర అస్సాం రాష్ట్రంలో శాంతియుతంగా తలపెట్టిన యాత్రకు బీజేపీ గుండాలు మరి దాడి చేయడం, దీన్ని మేము కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి చర్యలకు కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా భయపడదు. తిరిగి జవాబు కూడా, సమాధానం కూడా ప్రజల ద్వారానే చెప్పిస్తుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి సందర్భంగా తెలుస్తున్నాం. ఈ దేశంలో కులాలకు, మతాలకు అతీతంగా అన్ని వర్గాల వాళ్ళు అన్నదమ్ములాగా కలిసిమెలిసి భిన్నత్వంలో ఏకత్వం లాగా జీవించడమే కాంగ్రెస్ పార్టీ ముఖ్య ఉద్దేశం. ఆ ఉద్దేశాన్ని నీరుగార్చే ప్రయత్నం బీజేపీ ఎప్పుడు చేసినా సరి అయిన సమాధానము కాంగ్రెస్ పార్టీ ప్రజల ద్వారానే చెప్పిస్తుంది. తద్వారా మీరు ఇంటికి పోక తప్పదు. ఎప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వచ్చినా మీ అవినీతికి, ఈ రోజు అవినీతిని తీసుకుంటే భారతదేశంలో అగ్రస్థానంలో బీజేపీ ఉన్నది. ఎందుకంటే కేవలం పెట్టుబడిదారుల కోసమే కొమ్ము కాస్తూ వాళ్ళకు మాత్రమే వత్తాసు పలుకుతున్న ఈ బీజేపీ నిన్నటి రోజున ఏదైతే మా కాంగ్రెస్ పార్టీ ప్రధాన నాయకులు, ఈ దేశానికి కాబోయే భావి ప్రధాన మంత్రి రాహుల్ గాంధీ గారిని, ఏదైతే రాహుల్ గాంధీ గారు చేసినటువంటి భారత్ న్యాయ యాత్రలో భాగంగా నిన్న ఏదైతే ఆలయానికి శ్రీమంత్ ఆలయానికి దర్శనాల కోసం వెళ్తే అక్కడ ఉన్నటువంటి బీజేపీ పార్టీ నాయకులు కావచ్చు, వాళ్ళు దాడి చేయడం, అదేవిధంగా ఆ యాత్రకు అనుమతులని చెప్పేసి నిరాకరించడం, ఈ విధంగా వారిని అడ్డుకొని ఏదైతే వాళ్ళు చేసిన నిరంకుశ అత్వానికి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే క్యాండిల్స్ ర్యాలీని తీయడం జరుగుతోంది. భారత్ జోడో యాత్ర 3500 కిలోమీటర్లు నిర్విరామంగా ఘన విజయం సాధించిన సందర్భంగా దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇంకా కొన్ని రాష్ట్రాలను కలుపుకొని భారత్ న్యాయయాత్ర. నల్గొండ జిల్లా నగరికల్ నియోజకవర్గంలో గంజాయి విక్రయిస్తున్న వ్యక్తులతో పాటు సేవిస్తున్న 5 మంది యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో నగరికల్ సీఐ మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు బానిసలు కావద్దని సూచించారు. నగరికల్ సర్కిల్ పరిధిలో గంజాయి అమ్మకాలపై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వీళ్ళందరం అక్కడ పోయి రైడ్ చేసినాము. అందులో ఒక 5 మెంబర్స్ మాకు అక్కడ దొరికిరు వాళ్ళు. అందులో మెయిన్ నగరికల్ టౌన్కి చెందిన మన కృష్ణ, వహీద్ అనే 2 వ్యక్తులు మన ఆంధ్ర ప్రాంతం నుంచి తీసుకొచ్చిన ఒక పర్సన్ దగ్గర నుంచి వీళ్ళు తక్కువ రేటుకు తీసుకొని వీళ్ళు ఆ ఏరియాలో చిన్న చిన్న పొట్లాలుగా తయారు చేసి వేరే వాళ్ళకు అమ్ముతున్నారు. దీంట్లో మేము మా పై ఆఫీసర్లకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళ దగ్గర ఎంఆర్ఓ ఆధ్వర్యంలో పంచనామా చేయించేసి ఒక డిజిటల్ ఆఫీసర్ అధీనంలో పంచనామా నిర్వహించి కేసు రిజిస్టర్ చేసినాము. వాళ్ళను రిమాండ్కు పంపుతున్నాం. సార్ ఎంత విలువ ఉంటుంది సార్ గంజాయి? వాళ్ళ దగ్గర నుంచి మొత్తం మాకు ఒక
550 నుంచి 600 గ్రామ్ వరకు దొరికింది. ఇంకేమైనా డంపులు ఉన్నాయా సార్? అట్లాంటి ఇన్ఫర్మేషన్ ఏం లేదు. ఈ కృష్ణ భాయి దాంట్లో గత 6 నెలల నుంచి మేము ఇట్లా చేస్తున్నాం సార్ అని మా ఇన్వెస్టిగేషన్లో తెలియదు. ఎంతమంది? ఇప్పుడు మాకు మొత్తం అయితే ఒక 5 మెంబర్స్ ఉన్నారు. ఈ జాతికి స్ఫూర్తి ప్రదాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని విశాఖ జిల్లా రెవెన్యూ అధికారి కె మోహన్ కుమార్ అన్నారు. అమరావతిలో 125 అడుగుల అంబేద్కర్ సామాజిక న్యాయ మహాశిల్పి ఆవిష్కరణ సందర్భంగా సామాజిక సమతా సంకల్పం పేరిట విశాఖ అంబేద్కర్ భవనం వద్ద మానవహారం అనంతరం సదస్సు నిర్వహించారు. అంబేద్కర్ స్ఫూర్తిని భావితరాలకి అందించాల్సిన బాధ్యత అన్ని వర్గాలపై ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. జిల్లా కలెక్టర్ గారు శ్రీ మల్లికార్జున గారు, అలాగే జాయింట్ కలెక్టర్ విశ్వనాథ్ గారి సహకారంతో ఢిల్లీ సోషల్ వెల్ఫేర్ శాఖ తరఫున రామారావు గారి ఆధ్వర్యంలో ఈ రోజున ఒక మంచి అంబేద్కర్ గారికి సంబంధించిన ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి కార్యక్రమాన్ని ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి స్వేచ్ఛా వాయువులకు సంబంధించినటువంటి ఒక సమగ్ర పరిరక్షణ కోసం నడుము బిగించినటువంటి ఒక మహా వ్యక్తి యొక్క జీవిత సందేశాన్ని ఇక్కడ ఉన్నటువంటి యువత కానీ రాబోయేటువంటి తరాలు కానివ్వండి వారి నుంచి పొందవలసిన స్ఫూర్తిని మరింతగా దాని ప్రజల్లోకి తీసుకుని ఈ స్వాతంత్ర ఫలాల్ని వారు ఇచ్చినటువంటి రాజ్యాంగ పరిరక్షణ ఏదైతే మనం ఈ రోజున ఇంత స్వేచ్ఛగా ప్రశాంతంగా ఉన్నామంటే వారు ఏర్పాటు చేసినటువంటి రాజ్యాంగం 2 సంవత్సరాల 11 నెలల 17 రోజుల అవిశ్రాంత పోరాటంతో ఆయన ఒక రూపకల్పన చేసినటువంటి రాజ్యాంగాన్ని ఈ రోజున మనం ఇందాకే మాట్లాడుతున్నాం. వాళ్ళ మార్నింగ్ ప్రతిజ్ఞ కూడా చేశారు ప్రియాంబుల మీద. మనకు మనం సమర్పించుకున్న రాజ్యాంగం అన్న ఏ దేశంలో కూడా లేనటువంటి ఒక వినూత్నమైనటువంటి మనకి మనం సరెండర్ అవ్వడం. ఈ రాజ్యాంగం మనం తయారు చేసుకున్నాం. ఈ రాజ్యాంగాన్ని మహానుభావులు ఆయన ఒక స్ఫూర్తితో తయారు చేసి మనందరి చేత మనకు మనం సమర్పించుకోవడం తెలియజేసిన భావమే ఒక గొప్ప సంకల్పం. ఆ మహానుభావులు ఇచ్చినటువంటి సంకల్పాన్ని ఈ ఏర్పాటున్న రాజ్యాంగాన్ని కానీ మనం పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. రాబోయే తరాలు కూడా వాటి యొక్క ఆలోచన విధంగా వెళ్ళాల్సిన అతన్ని కోరుకుంటూ ఈ రోజున వేరే రాష్ట్ర ప్రభుత్వం తరగతినటువంటి వైఎస్ఆర్ ఆసరా అనే కార్యక్రమం ఉన్నందువల్ల ఇంత మంచి కార్యక్రమంలో చివరి వరకు ఆశాంతం వినాలని కోరిన ఏపీని మోసం చేసిన కాంగ్రెస్ ఎప్పుడో చచ్చిపోయిందని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ఆ పార్టీ గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదని వ్యాఖ్యానించారు. మంగళగిరిలోని వైసీపీ అభ్యర్థి గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఇక్కడ ఏనాడు టీడీపీ గెలిచిన చరిత్ర లేదన్నారు. తమ అభ్యర్థి గంజి చిరంజీవి చేతిలో నారా లోకేష్ ఓటమి తప్పదని ఉద్ఘాటించారు. ఈ నెల 31 నియోజకవర్గంలో సాధికారిక బస్సు యాత్ర నిర్వహిస్తామని తెలిపారు. ప్రారంభించినటువంటి కార్యక్రమం సామాజిక సాధికార యాత్ర అన్నటువంటిది. ఆ సామాజిక సాధికార యాత్రలో భాగంగా ఈ నెల 31వ తారీఖున మంగళగిరిలో మిద్దె సెంటర్లో సామాజిక సాధికార సభ మహాసభ జరుగుతుంది. ఆ మహాసభకు ముందు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అన్నటువంటిది ఆంధ్ర రాష్ట్రంలో ఏనాడో చచ్చిపోయింది. ఆంధ్ర రాష్ట్రాన్ని విడదీసి ఆంధ్ర రాష్ట్రానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి తీరని అన్యాయం చేసి కొన్ని జనరేషన్స్ తో పాటు ఈ యొక్క జనరేషనే కాదు రాబోయేటటువంటి జనరేషన్స్ కూడా
25 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్న తనకు మరోసారి పోటీ చేయాలనే ఆలోచన లేదని సీఎం జగన్ పోటీ చేయాలని కోరుతున్నారని మంత్రి ధర్మాన చెప్పారు. శ్రీకాకుళం ఇప్పిలిలో ఆసరా ఉత్సవాల్లో ఆయన వ్యాఖ్యానించారు. ఈసారి పోటీ చేయకుండా పార్టీ వ్యవహారాలు చూసుకుంటానంటే జగన్ అంగీకరించలేదని తెలిపారు. ప్రజలంతా పోటీ చేయాలని కోరితే సీఎం జగన్కు తెలియజేస్తానన్నారు. సరే నేను రెస్ట్ తీసుకుంటాను, ఇంకా ఈసారి ఆగిపోతాను, ఎవరికో పెడదాములే పెట్టి సాయం చేద్దాం, పార్టీ పని చూస్తానంటే ముఖ్యమంత్రి గారు ఒప్పుకోలేదు. నేను చాలా చిన్నప్పుడే వచ్చేసాను రాజకీయాల్లో. 33 సంవత్సరాలకు నేను మంత్రి అయిపోయాను. ఏకంగా 33 నెలలు అంటే ఇప్పుడు సత్యనారాయణ అంతకంటే చిన్న వయసులోనే మంత్రి. సత్యనారాయణకి ఎంత వయసు ఉంటుంది? 33 అంటే ఇప్పుడు సత్యనారాయణ అప్పుడే నేను మంత్రి, ప్రభుత్వం నడిపిన ఇంట్లోనే ఉన్నాను. ఇంక విసుగు కదా, మరి అన్నీ వదిలేసి తిరిగాం కదా, అందుకోసమే నేను మానేద్దాంలే ఈసారి అన్నాను. లేదు అన్నా, ఈసారికి ఒకసారి పోటీ చేయి, నెక్స్ట్ టైంకి నేను ఆలోచిద్దాంలే, ఈ ఒక్కసారికి మాత్రం నువ్వు పార్టీ కోసం చెయ్యు అని ముఖ్యమంత్రి అంటే మళ్ళీ తప్పదు కనుక నేను అప్పటికి ఇంక ఇస్తాను లేదు. మీ అందరూ ఏమంటే అది చెప్తాను అతనికి. ఇప్పుడు నేను మానేద్దాం అన్నది మీరు బాగుందని అంటే మీరు ఇలాగన్నారని మాట చెప్పి నేను కూడా మానేస్తాను. మానొద్దు అని అంటే మా వాళ్ళందరూ మానొద్దని అన్నారని చెప్తాను. ఏం చెప్తాము? సగం మంది అటు సగం మంది ఇట్లా ఉన్నారు లేదా? ఏమరా? అవును కదా, నిజం కూడా అంతే కదా. ప్రజాస్వామ్యంలో మీరు వద్దంటే పోటీ చేయడం ఎందుకు? రేట్ పెట్టులో రేట్ ఉంటుంది, మీరు ఆ ఓటే కదా ఉంటుంది. మీరు ఒకవేళ వద్దంటే ఎవడైనా పోటీ చేస్తే ఏటవుతుంది? పెట్టి తెలిసిపోతుంది కదా. అందుకోసం ఎప్పుడైనా ప్రజాస్వామ్యంలో మీరు పోటీ చేయమంటే చేయాలి, వద్దంటే మానేయాలి. తెలంగాణ రాష్ట్ర సమస్యల పరిష్కారానికి శాంతియుతంగా మా ఇంట్లో గాంధీ గారి వేషధారణతో నిరాహార దీక్ష మార్గం ఎంచుకున్న ఎదురుగంట్ల చిట్టిమల్లు అన్నారు. మన తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు బస్సు ఫ్రీ పెట్టడాన్ని ఆయన అభినందించారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ఆటోలో కూడా ఫ్రీ పెట్టాలన్నారు. ఆటో డ్రైవర్లు నెలకు 15,000 నుండి 20,000 ఇచ్చి ఆదుకోవాలన్నారు. ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. మరెన్నో అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మాస్టర్ కి టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.